నమస్తే వెల్కమ్ టు కాలోజ్ టీవీ. మార్వాడీల గో బ్యాక్ అనేటువంటి అంశం రోజు రోజుకి ఉధృతమవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ప్రస్తుతం తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ జాక్. కానీ ఆ యూనివర్సిటీ జాక్ పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రమంతా అన్ని పట్టణాల్లో కూడా స్వచ్ఛందంగా ఈ వర్తక వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపారులందరూ కూడా బంద్ పాటించడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు ఈ ఉద్యమానికి ఎవరైతే ఈ ఉద్యమానికి సంబంధించిన దాంట్లో పెద్దగా మాట్లాడుతూ ఉన్నారో ఈ మార్వాడీల గోబ్యాక్ అంటే మార్వాడీలకు సంబంధించినటువంటి విషయంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సో ఆ చర్చ మొత్తం కూడా మీడియా వేదికగా ప్రజా ఉద్యమాల పరంగా తీసుకెళ్తున్నటువంటి కీలకమైనటువంటి నాయకులైనటువంటి పృథ్వీరాజ్ను మరియు అదేవిధంగా శ్యామ్ను కూడా అరెస్ట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది కేవలం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా అది ముందస్తు అరెస్ట్లా కనబడడం లేదు. అది ఒక కుట్రగా దారి తీసే అవకాశంగా కనబడతా ఉంది. ఎందుకంటే నిన్న డీజీపీని కొంతమంది మార్వాడీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వెళ్ళి కలిసిన తర్వాతనే ఈ వ్యక్తులు ఎవరైతే ఈ ఉద్యమ నాయకులు అవుతున్నారో పృథ్వీరాజ్ శ్యామ్ల అరెస్ట్ కారణం అని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇది ప్రస్తుతం పొద్దున తార్నాకలో అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో తార్నాకలో తన ఇంట్లో పడుకున్నటువంటి పృథ్వీరాజ్ను మరియు తెలంగాణ శ్యామ్ను అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పోలీసులు నల్లకుంట పోలీస్ స్టేషన్ నుంచి ఈరోజు అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఒక రకమైనటువంటి టార్చర్ పెడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇది మరొక తెలంగాణ ఉద్యమానికి నాంది పలికే విధంగా కనబడతా ఉంది. సో ఇది చాలా స్పష్టంగా, ఎందుకంటే మార్వాడికి సంబంధించినటువంటి ఎవరైతే కొంతమంది నాయకులు ఇష్ట రీతిగా మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఈరోజు మార్వాడీలో ఒక డిబేట్లో వీళ్ళు 1000-2000 వస్తే తాగి పడుకుంటారు అనే విధంగా మాట్లాడుతూ అసలు వీళ్ళకు పని చేత కాదు అనుకుంటే అనే విధంగా మాట్లాడుతున్నటువంటి మార్వాడి నాయకులు కావచ్చు, గుజరాత్ సంబంధించినటువంటి గుజరాతీ నాయకులు కావచ్చు, వారికి మద్దతుగా కొంతమంది నీచ్ కమీనే కుత్తగాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. సో ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది తెలంగాణ సమాజం అంతా ఒకవైపు ఉంటే ఈరోజు వాళ్ళు మార్వాడి గుజరాతీలు మరియు వాళ్ళకు తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది నీచ్ కమీనేగాలు కూడా ఈరోజు వాళ్ళకు వత్తాసు పలుకుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశం పైన ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే మీ ప్రభుత్వంలోనే ఈ అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మీ ప్రభుత్వంలోనే ఈరోజు మార్వాడీలు బాజాప్తా ఈరోజు దళితుల పైన బీసీల పైన దాడులు చేస్తూ ఉంటే వాళ్ళపైన కనీసమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం ఇది ఎంతవరకు సమంజసమో ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వైపు ఉందా లేదంటే మార్వాడీల తొత్తుగా ఉంటారా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈరోజు కోరుతా ఉన్నాం. పృథ్వీరాజ్ గారికి మరియు తెలంగాణ శ్యామ్కు కనుక మీరు అక్రమ అరెస్టులు చేసి వాళ్ళని జైలుకు పంపిస్తా అంటే మాత్రం తెలంగాణ సమాజం ఖచ్చితంగా తిరగబడుతుంది అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి అక్కడ అసలు ఈ అరెస్ట్ గురించి, అరెస్ట్ తర్వాత పరిణామాలు జరగబోతున్నాయనే కోణంలో మనతో పాటు మాట్లాడడానికి ఈరోజు విఠల్ గారు, తెలంగాణ విఠల్ గారు కూడా లైన్లో ఉన్నారు. సో వారిని అడిగి కూడా చాలా విషయాలు తెలుసుకుని తెలంగాణ విఠల్ గారు ఈ అంశం పైన చాలా పెద్ద ఎత్తున డెప్త్గా డీటెయిల్డ్గా మార్వాడి గుజరాతీలకు సంబంధించిన వాళ్ళు మన తెలంగాణ వ్యాపారులను ఏ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఏ విధంగా ప్రజలను దోచుకుంటా ఉన్నారు, ఏ విధంగా ప్రజల ఆరోగ్యాలను ఖరాబ్ చేస్తూ ఉన్నారు కోణంలో వారు కూడా చాలా పెద్ద ఎత్తున మాట్లాడే సందర్భంగా పడుతున్నారు. వారిని అడిగి చాలా విషయాలు కూడా తెలుసుకునే ప్రతి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులారా, అన్న నమస్తే అన్న. నమస్తే. మీరు ప్రెసిడెంట్ కాలేజ్ టీవీ లైవ్లో ఉన్నారు అన్న. ఏం జరుగుతుంది ప్రస్తుతం? పృథ్వీరాజన్ను తార్నాక పోలీస్ స్టేషన్ నుంచి బండ్లగూడ పోలీస్ స్టేషన్ వివిధ పోలీస్ స్టేషన్ తిప్పుతున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అసలు మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అసలు? మేము కూడా ఇప్పుడు నల్లకుండ ఫస్ట్ ఓయూ అనుకొని ఓయూకి వెళ్ళాం. అక్కడ లేరంటే నల్లకుండకి వెళ్ళాం, తర్వాత తంబర్పేటకి వెళ్ళాం. ఎక్కడ నుంచి కూడా సమాచారం చేయకుండా, వారెంట్ లేకుండా అక్రమంగా అర్ధరాత్రి గుండాల్లాగా వచ్చి పృథ్వన్న ఎప్పుడు కూడా ఇలా బంద్కు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా పిలుపునియలే. ఈ సమస్య పరిష్కారానికి లోకల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తో ట్రేడ్ మర్చెంట్స్ తో మాట్లాడి తెలంగాణ భూమిపుత్రుల రక్షణ చట్టం
తయారు చేయాలని చెప్పి మేమందరం మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, అధికారులతో చర్చలు జరుపుతుంటే వీళ్ళు మాకు సంబంధం లేకుండా అర్ధరాత్రి వచ్చి బీభత్సం సృష్టించి ఇప్పుడు వాళ్ళు ప్రివెంటివ్ అరెస్ట్ చేయదలుచుకుంటే హౌస్ అరెస్ట్ చేయొచ్చు. తెలంగాణ క్రాంతి దళ్ గాని మేము గాని పృథ్వన్న గాని ఎక్కడ కూడా ఈ రోజు బంద్ డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మద్దతు ప్రకటించలే, లేకపోతే పిలుపునివ్వలే. అట్లాంటిది సంబంధం లేకుండా వారెంట్ లేకుండా మఫ్టీలో వచ్చి గుండాల్లాగా గున్స్ లాగా వచ్చి తీసుకొని వెళ్ళి ఇప్పుడు రోడ్ల మీద తిప్పుతున్నారు, రకరకాల స్టేషన్లు తిప్పుతున్నారు. ఇది ఖచ్చితంగా కొరివి కోరుకున్నట్టే రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనానికి ఇది నాంది. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. దాడులు చేసింది మార్వాడీలు, కులం పేరుతో దూషించింది మార్వాడీలు, నీచ్ కమీనే జాతి అని తిట్టింది మార్వాడీలు, దూద్ బేచిన వాళ్ళని తిట్టింది మార్వాడీలు. కొట్టి నెల రోజులు అవుతున్నా ఇంతవరకు ఎఫ్ఐఆర్ వాళ్ళని అరెస్ట్ చేయకపోగా వాళ్ళకి సపోర్ట్ గా ప్రశ్నించే గొంతులైన పృథ్వీరాజ్ అని ఇట్లాంటి ఉద్యమకారులను అరెస్ట్ చేయడం అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బొందబెట్టింది. ఇది ఖచ్చితంగా మరో ఉద్యమానికి రేవంత్ రెడ్డి గారు ఆజ్యం ఇస్తున్నాడు. కేవలం బంద్ కాల్ కోసమే పృథ్వీరాజ్ అరెస్ట్ చేసినట్టు ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయి? ఎందుకంటే నిన్న డీజీపీని కూడా ఈ అగర్వాల్ సంబంధించి కొంతమంది కలిసి ఇలాంటి వాళ్ళపైన చట్టపైన చర్యలు తీసుకొని చెప్పేసి ఒక నివేదిక కూడా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగా జరిగిందా లేదంటే బంద్ కోసమే జరిగిందా? ఇప్పుడు కొట్టింది ఎవరన్నా మార్వాడీలు, దాడి చేసింది మార్వాడీలు, కులం పేరుతో దూషించింది మార్వాడీలు, ముస్లిం రజాకారులు అని చెప్పారు. తెలంగాణ ప్రజలంతా తాగుబోతులని తిట్టిండు ఆయన జోషి అనేటైనా. తెలంగాణ వాళ్ళు ఎక్కడ దాడి చేయలే, పృథ్వన్న ఎక్కడ ఎవరిని దూషించలే, దాడి చేయలే. వాళ్ళే దాడి చేసి వాళ్ళే అవమానపరిచి పైగా ఇప్పుడు అక్రమ కేసులు పెట్టి చేయడం అంటే ఖచ్చితంగా ఇక్కడ రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన పాలన జరగట్లేదు అర్థమవుతుంది. అంటే డీజీపీ డైరెక్ట్ గా ఏమైనా అరెస్ట్ చేయమని చెప్పారా? ఇచ్చే చందాలకి దందాలకి పోలీసు అధికారులు ప్రభుత్వాలు అమ్ముడుపోతున్నాయి, రాజకీయ పార్టీలు అమ్ముడుపోతున్నాయి అనేది అర్థమవుతుంది. అంటే డైరెక్ట్ డీజీపీ ఇన్వాల్వ్ అయింది అనుకోవచ్చు ఇందులో? ఎవరన్నా డీజీపీ కంప్లైంట్ తర్వాత అరెస్ట్ లేని దాని అంటే డీజీపీ లెవెల్లో ఇది జరుగుతుంది అనుకోవచ్చా? నాకున్న సమాచారం అయితే మామూలుగా ప్రివెంటివ్ అరెస్ట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పోలీసులు పలు స్టేషన్లలో చూడడానికి వచ్చిన మా తెలంగాణ క్రాంతి దళ కార్యకర్తలను కూడా చాలా మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అంటే పెద్ద స్థాయిలో రాజకీయ కుట్ర జరుగుతుంది. తెలంగాణ భూమిపుత్ర రక్షణ కోసం ఎవరితోనైనా ఎంత దాకైనా కొట్లాడతాం, ఇక జంప్ సైరన్ మోగిస్తాం, ఈ ప్రభుత్వాల రాజకీయ పార్టీల భరతం పడతాం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సో ఇది తెలంగాణ విఠల్ చెప్తున్నటువంటి విషయం. సో ఇప్పుడు ప్రస్తుతం అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇక్కడటువంటి నాయకులు ఎవరైతే ఉద్యమ నాయకులు అవుతారో వాళ్ళందరినీ కూడా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించాలి దాంట్లో ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుస్తూ ఉంది. సో వాళ్ళు చాలా క్లియర్గా ఈ భూమిపుత్రులకు ఇక్కడటువంటి స్థానికులకు సంబంధించినటువంటి అంశంలో కనుక ఏమైనా జరిగితే కనుక అది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. సో ఇప్పుడు కొంతమంది, నేను ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి, చాలామంది కూడా చాలా రకాలుగా ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఎవరి గురించి, మనం మాట్లాడుతున్నది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో కోమట్లకు సంబంధించిన విషయాలు కావచ్చు, విశ్వకర్మ సంబంధించిన విషయాలు కావచ్చు, పద్మశాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వివిధ రకాల కులాలు ఈ మార్వాడీల ఆధిపత్య వ్యాపార ధోరణి వల్ల అనేక రకాలుగా చాలామంది కూడా చనిపోతూ ఉంటే మార్వాడీల వాళ్ళ పెత్తనాన్ని ప్రశ్నించాల్సి పోయి వాళ్ళు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి ఈ దొంగ రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది కుక్కలు కావచ్చు, ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకు మద్దతుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఉత్తదైనటువంటి కొంతమంది దుర్మార్గులు వాళ్ళు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డ దొంగలంతా కూడా ఈరోజు ఏకమవుతా ఉన్నారు. సో తెలంగాణ సమాజం ఈరోజు పెద్ద ఎత్తున గత 50 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం, అనేక ఎత్తుపలాలు చూసినాం. ఈ చిల్లరగాళ్ళు మాట్లాడితే తెలంగాణ సమాజం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటుంది, వాళ్ళందరినీ కూడా పాతర పెడుతుంది. తెలంగాణ సమాజం ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా బొందబెడుతుంది. ఎప్పుడైతే టీడీపీ లాంటి బొందబెట్టిందో కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళు పట్టింది కోలుకోవడానికి. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంటాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా వివిధ రకాల పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, ఈ ఉద్యమానికి వ్యతిరేకంగా చాలా చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. సో వారిని కూడా బొందబెట్టేటువంటి రోజుల దగ్గరకు వస్తాయి. తెలంగాణ సమాజం, తెలంగాణకు ఉద్యమ చరిత్ర ఉంది, ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు చెప్పినటువంటి ఘనత ఈ తెలంగాణ తెలంగాణ ప్రజలది. సో అలాంటి తెలంగాణ సమాజాన్ని కించపరుస్తూ కొంతమంది అగ్రవర్ణానికి సంబంధించినటువంటి దొంగలంతా కూడా ఏకమై మార్వాడీలకు వాళ్ళ ఉత్తదాగుతూ వాళ్ళు వేసేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడి కూడా
ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, జాగ్రత్తగా ఉండండి బిడ్డ, గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజం క్షమించదు, మిమ్మల్ని, మీ పార్టీలను, మీ వాదాలన్నిటి కూడా బొంద పెడుతున్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోని చెప్పేసి కూడా ఈ సందర్భం కోరుతూ, పృథ్వీరాజుకు అదేవిధంగా తెలంగాణ శ్యామ్ను కనుక మీరు అక్రమంగా అరెస్ట్ చేసి జైలు పంపిస్తే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని, ఈ ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ఆ శక్తులు ఏవైతున్నాయో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తెలంగాణ సమాజం క్షమించదు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ అరెస్టులను, అక్రమ అరెస్టులను మేమందరం కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం ఆగదనే విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. చూస్తూనే ఉండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.